గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 36, 37 వచనాలు ధ్యానించుకుందాం. ఇందును గూర్చి రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. పౌలు భక్తుడు చెప్తున్నాడు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు. ఎటువంటి బాధలంటే వధింపబడే బాధ. వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఒక స్లాటర్ హౌస్లోకి ఆ యొక్క జంతువుల్ని అక్కడ ఏ విధంగా అయితే మెర్సిలెస్గా చంపుతారో ఆ విధంగా మనుషులు కూడా ఈ రోజున క్రీస్తు నిమిత్తము చంపబడుతున్న రోజులు మనం చూస్తున్నాం. వాటిని చూసినప్పుడు మనకి కలుగుతున్న శ్రమలు పెద్ద శ్రమే కాదు. అయితే మనకు వచ్చిన శ్రమల్లో మనం కృంగిపోతున్నామా? శత్రువులు అవ్వచ్చు, శ్రమలు అవ్వచ్చు, కష్టాలు అవ్వచ్చు, వాటెవర్, అవి మనల్ని కృంగదీసే స్థితిలో ఉన్నాయా? ఇక్కడ దేవుడిస్తున్న వాగ్దానం ఏంటి తెలుసా? అయినను, ఏంటైనను, ఇన్ని శ్రమలున్నా, ఎంతమంది శత్రువులున్నా, ఇన్ని కష్టాలు వచ్చినా, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఆమెన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించేవాడు మనకున్నాడు కాబట్టి ఇన్ని శ్రమలు వచ్చినా, అయినను నన్ను ప్రేమించు నా దేవుడు నాకున్నాడు కాబట్టి వీటన్నిటిలో అత్యధిక విజయం నేను పొందుకుంటాను. ఎటువంటి విజయం అంటే నా శత్రువు ఎంత గొప్పవాడో, ఎంత ఉన్నతుడో, ఎంత బలవంతుడో, ఎంత పలుకుబడి కలిగిన వాడో, ఆ స్థితికి మించిన మరొక స్థితిలో, ఇంకా హెచ్చైన స్థితిలో పెట్టే విజయం దేవుడిస్తాడు. మన దేవుడు ఎంత హెచ్చిస్తాడంటే మన శత్రువు యొక్క లెవెల్ని బట్టి హెచ్చిస్తాడు. చదుదామా? కీర్తన గ్రంథం 18వ కీర్తన 48వ వచనం. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదకి లేచువారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించదువు, బలత్కారము చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించదు. ఇప్పుడు మన శత్రువు ఎంత ఎత్తులో ఉన్నాడు? ఎత్తు అంటే ఏంటండి? వాని స్టేటస్ అవ్వచ్చు, ధనబలము, భుజబలము, రాజకీయ బలం, ఏదన్నా అవ్వచ్చు. వాడు ఎంత గొప్పవాడో, అయ్యో ఇంత పెద్దోడా నాకు శత్రువు అంటే దేవుడు ఆయన ఇచ్చే విజయం అంత గొప్పవాని కంటే ఎత్తైన స్థితిలో దేవుడిని పెట్టడానికే ఆ శత్రువు నీ దగ్గరికి పంపాడు. కనుక నువ్వు భయపడవలసిన పని లేదు. మనకు కావాల్సింది ఏంటండి? పరిశుద్ధంగా ఉందాం, విశ్వాసంతో యేసు వైపు చూద్దాం. కొంచెం శ్రమ వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు భరిద్దాం. ఎందుకంటే మనకు వాగ్దానం ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:17లో, అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ కూడా అయినను అంటే వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్ వీ మే ఫేస్, ఎన్ని శ్రమలు వచ్చినాను, మనల్ని ప్రేమించిన మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకి జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్యం ఏంటంటే, గాడ్ హూ మేక్స్ అస్ విక్టర్స్. మనల్ని విజయవంతులుగా చేసే దేవుడు మనకున్నాడు. కృంగిపోవద్దు. శత్రువు ఎంత పెద్దోడైతే అంత పెద్ద విజయం దేవుడు మనకిస్తాడు. మన పని ఏంటి? మనలో లోపం లేకుండా, ఈ వేలు పెట్టి ఎవడో మనం చూపించడానికి ఆస్కారం లేకుండా, పరిశుద్ధతలో, నీతిలో, యథార్థతలో, దేవుని కనుదృష్టిలో అంగీకారంగా జీవిస్తే చాలు. మన యుద్ధాలు ప్రభువుకి అప్పగిద్దాం. ఎంత పెద్ద పోరాటం ఉంటే అంత పెద్ద విజయం దేవుడిస్తాడు. ఎంత గొప్ప శత్రువు ఉంటే అంతకంటే గొప్ప స్థితి దేవుడు మనకిస్తాడు. అట్టి కృప దేవుడు ఆయన ఆత్మ నడిపింపుతో మనకి దయచేయను గాక. ఆమెన్. మహిమగల తండ్రి, ఈరోజు ఇచ్చిన ఈ వాక్యం బట్టి స్తోత్రాలు. మాకు విజయం ఇచ్చే దేవుడవు నీవు. మా శత్రువు కంటే, మాకు వచ్చిన సమస్య కంటే బలవంతుడవు నీవు మాకు తండ్రిగా, మమ్మల్ని ప్రేమించువానిగా, మా రాజుగా ఉన్నందుకు మాకు ఏమాత్రము కూడా చింత లేదు, భయం లేదు. ఎన్ని శోధనలు, కష్టాలు వచ్చినా తండ్రి, విశ్వాసముతో, నిరీక్షణతో ఎదుర్కొని జయించగలిగే నీ ఆత్మబలం మాకు దయచేయండి. నీ కృప మా మీద ఉంచండి ప్రభా. ప్రతి శోధన నుండి రక్షించి, కీడు నుండి కాపాడండి. నీ కృపలో మాకు జయ జీవితం, ప్రతి దినము, ప్రతి రాత్రియు నీ జయ జీవితం మాకు దయచేయమని, నీ రక్షణ కాపుదల, నీ దూతల తోడు మాకు ఉంచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో
మమ్మల్ని మా కుటుంబాలని నీ పాదములకు అప్పగించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. యేసే మనందరితో ఉండునుగాక. ఆమెన్.